హాయ్ ఫ్రెండ్స్. నోకియా అసలు డౌన్ఫాల్ అవడానికి రీజన్ ఏంటి? అసలు నోకియా ఒకప్పుడు ఎంత పెద్ద కంపెనీ, ఇప్పుడు కనిపించకుండా పోవడానికి రీజన్ ఏంటి? ఒకప్పుడు ప్రపంచాన్ని ఒక రింగ్ టోన్ పాలించింది. క్లాస్ రూమ్లో అయినా, ఆఫీస్లో అయినా ప్రతి చేతిలోని నోకియా ఉండేది. బలంగా, నమ్మకంగా చెదరని ఫోన్. కానీ కాలం మారింది. 2000 కాలంలో విజువల్స్ నోకియా A310 స్నేక్స్ గేమ్స్ ఆడుతున్న వాళ్ళు, ఆనందంగా ఉన్న జనాలు. 2000 సంవత్సరంలో నోకియా కేవలం కంపెనీ కాదు, అది మొబైల్ ఇండస్ట్రీకి రాజు. ప్రపంచంలో సగానికి పైగా మార్కెట్ షేర్ నోకియాదే. ఒక జోక్ ఉండేది, నోకియా పడిపోతే నేల పగిలిపోతుంది, ఫోన్ కాదు. 2000 సంవత్సరంలోని కొత్త రకం ఫోన్ వచ్చింది, బటన్ లేని ఫోన్. టచ్ స్క్రీన్తో ప్రపంచం మారిపోయింది. మరి అప్పుడు నోకియా రాజ్యం కదలడం మొదలైంది. 2014లో నోకియా ఫోన్ డివిజన్ మైక్రోసాఫ్ట్కి అమ్మబడింది. తర్వాత నోకియా మైక్రోసాఫ్ట్తో చేతులు కలిపింది. విండోస్ ఫోన్లు ప్రజల హృదయాల్లోని స్థానం సంపాదించుకోలేకపోయి మరి ఒకప్పుడు ప్రపంచాన్ని పాలించిన నోకియా క్రమంగా మాయమైంది. నోకియాకి బలమైన బ్రాండ్ పేరు ఉన్నా కానీ కొత్త టెక్నాలజీ అంగీకరించడంలోని ఆలస్యం చేసింది. అయితే ఈ ఆలస్యం కారణంగా మార్కెట్ లీడర్ స్థానం కోల్పోయింది. ఇతర కంపెనీలు టచ్ స్క్రీన్, కెమెరా ఇన్నోవేషన్స్, యాప్ స్టోర్స్ లాంటి కొత్త ఫీచర్స్ తీసుకురాలేకపోయింది. కానీ నోకియా పాత డివిజన్లు మాత్రం కొనసాగించింది. విండోస్తో తప్పుడు ఒప్పందం చేసుకొని నోకియా తన సొంత గుర్తింపు కోల్పోయింది. మైక్రోసాఫ్ట్ను ఆధీనంలోకి వెళ్ళిపోయింది. విండోస్ ఫోన్లు మార్కెట్లో పోటీ ఇవ్వలేకపోయాయి. 2008 నుండి 2010 మధ్యలో ఆండ్రాయిడ్ వృద్ధి చెందినప్పుడు నోకియా దాన్ని అనిశ్చితమైన సిస్టమ్ అని భావించి ఉపయోగించలేదు. దీని బదులు విండో ఓఎస్ మైక్రోసాఫ్ట్తో భాగస్వామి ఎంచుకుంది. కానీ అది విఫలమైంది. ఇతర కంపెనీలు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ని ఆండ్రాయిడ్ ఐఓఎస్ తీసుకొచ్చాయి. కానీ నోకియా మాత్రం తన పాత సింబోఎస్ ఓఐ మీదే నమ్మకం పెట్టుకుంది. అది స్మార్ట్ ఫోన్ అవసరాలకు సరిపోలేదు. ప్రజలు మంచి కెమెరా యాప్స్, టచ్ స్క్రీన్, ఇంటర్నెట్ కొరకు కోరారు. నోకియా మాత్రం డిజైన్ మరియు బలమైన బాడీ మీద దృష్టి పెట్టింది, కానీ సాఫ్ట్వేర్పై కాదు. 1987లో ఫిన్లాండ్లో మొదటి మొబైల్ ఫోన్ కాల్ నోకియా మొబైల్ సిట్మెన్ 900 ద్వారా జరిగింది. అది అప్పట్లోనే లగ్జరీ ఐటెం, ఖరీదు చాలా ఎక్కువ. నోకియా మొబైల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 4 నుండి 5 రోజులు సులభంగా వర్క్ అయ్యేవి. ఒకప్పుడు ఈ నోకియా మొబైల్ని చాలా దృఢమైన మొబైల్ అని పిలిచేవారు. అందుకే ఈ నోకియా చాలామంది చాలా ఇష్టపడి కొనేవారు. అయితే ఇప్పుడు అంత దిగజారిపోవడానికి కారణం ఏంటి? అసలు మన ఇండియాలోని నోకియా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన గేమే స్నేక్ గేమ్. ఆ గేమ్ అప్పట్లోని ఎంత సంచలనమో మీ అందరికీ తెలుసు. అది మీ అందరికీ తెలియకపోయినా సరే 90s 2K కిడ్స్ చాలా బాగా తెలుసు. దాన్ని ఆడిన మొబైల్ యూజర్స్ అప్పట్లో ఎవరో దొరకడమే చాలా కష్టం. ఈ వీడియో పార్ట్ 2 కావాలంటే అందరూ కింద కామెంట్ చేయండి. పార్ట్ 2 ఖచ్చితంగా చేస్తాం. ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.